వేదిక మీద ఉన్న జయరాజ్ అన్నకు ముందు అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం. జీవితం అంతా పాటను మోసుకుంటూ తిరిగిండు. ఎట్లా బతుకెళ్తున్నదనేది ఎవరు సరిగ్గా ఆలోచించలేదు. కానీ వాళ్ళ గవర్నమెంటు గుర్తించటం చాలా సంతోషం అనిపించింది. 9 మంది కళాకారులను కానీ రచయితలను కానీ గుర్తించటం అది చాలా ఒక అద్భుతమైన ఘట్టమే. అది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేర్నాల కిషోర్ గారికి, ఏపూరి సోమన్న గారికి, రమాదేవికి, ఇక్కడున్న మీ అందరు కళాకారులకు పేరు పేరున వందనం. పాటకు నాకు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి సోపతి మొదలైంది. అంతకుముందు ఎక్కడో కొన్ని మీటింగుల్లో పాటలు ఉండేది, కొన్ని మీటింగుల్లో ఉండకపోయేది. పాట ఉన్నా లేకపోయినా పాఠం అయితే చెప్పేది ప్రతి మీటింగ్లో. కానీ తెలంగాణ ఉద్యమం మొదలైనాక రెండు ఒకటైనాయి. వేదిక మీద పాట లేకుండా పాఠం ఉండదు, పాట ఉంటుంది తప్పనిసరిగా. మరి మన దగ్గర కళాకారుల సంఖ్య పెరిగింది, పాడేటోళ్ళ వాసి పెరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా పాటలు పాడతారు ఎక్కడ పోయినా కానీ. అది ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, ఇటు జహీరాబాద్ నుంచి అటు కోదాడ దాకా ఎక్కడ పోయినా అద్భుతమైన కళాకారులు. ఒకరిని మించి ఒకరు పోటీపడి అద్భుతంగా పాడతారు. నేను ఆదిలాబాద్ పోతే ఇక్కడ వాళ్ళు పాడతారు అనుకునేది. కానీ ఆదిలాబాద్లో ఉన్న కళాకారులను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించేది. ఎంత అద్భుతమైన కళాకారులు, ప్రతి దగ్గర కూడా ఆ రకంగా అద్భుతమైన కళాకారులు, అద్భుతమైన పాటలు. ఒక పాటకు ఇంకో పాటకు ఇక అది ఏమాత్రం పోలిక ఉండదు. ప్రతిసారి ఒక కొత్త పాట వస్తుంటుంది. ఆ కొత్త పాట వింటున్న కొద్దీ అదొక ఉత్సాహం కలుగుతుంది. ఇంతమంది కళాకారులు అద్భుతంగా పాట పాడి జనాల్ని ఉత్తేజపరిచినాక నన్ను మాట్లాడమనేది నాకు సవాలు. ప్రతిసారి ఒక సవాలే ఇది అయినాక నేను ఎట్లా మాట్లాడాలి అని. కాబట్టి ప్రతిసారి నేను నేర్చుకునేది ఇలా ఈనేటట్టు చేయాలంటే నేను ఎట్లా మాట్లాడాలి. పాట అయితే నాకు రాదు, మరి పాట ఆడకుండా మనం వినిపించాలంటే ఏం చేయాలని నాకు కూడా ఒక సవాల్. ఒక రకంగా కళాకారులతో పోటీలాగా, ఈ పోటీతో మెల్లమెల్లగా నాకు కూడా విషయాలు ఎట్లా చెప్పాలనేది కూడా బాగా అర్థమై తెలంగాణ ప్రజలకి తెలంగాణ యాసలో మనం విషయాలు ఎట్లా చెప్పాలి అనేది మెల్లమెల్లగా నేను కూడా నేర్చుకోవటం మొదలుపెట్టిన. కాబట్టి నాకు చాలా లాభం జరిగింది, వ్యక్తిగతంగా చాలా లాభం జరిగింది. చాలా విషయాలు చెప్పే దగ్గర ఏ విషయాలని చెప్పాలి, ఎట్లా చెప్పాలని నేర్చుకునే కాడ ఈ కళాకారులతో ఉన్న ఈ సోపతే నాకు చాలా లాభం చేసింది. అందుకని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. వాస్తవానికి ఇవాళ ఇక్కడ నాకేం సంబంధం లేదు ఈ కార్యక్రమానికి, కానీ ఈ కారణం చేత నేను తప్పకుండా వస్తా అని మాట ఇవ్వటం జరిగింది. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అందరికీ ఒకటే తిప్పల, పొట్ట తిప్పల. అది దాంట్లో ఇంకా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఏదో ఒక బతుకు తెరువు దొరికితే బాగుండు, కుటుంబం నడుస్తుంటుంది. పాట మీద మమకారం, ప్రేమనేమో చావదు, కానీ అది నిలబెట్టుకోవాలంటే బతుకు కూడా నడవాలి కదా అనేది అందరికీ ఉండేటువంటి సమస్య. ఆ సమస్యను అర్థం చేసుకొని దానికో పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం. తెలంగాణ అంటేనే వాస్తవానికి పాట. ప్రపంచానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన కళారూపం ఉంటే తెలంగాణకి ఏమున్నదని వెతికితే పాటనే. పాట తప్ప మనకి ఇంకో కళారూపం లేదు. అది జానపద కళాకారులతో ఊరూరికి అది పరిచయమై అది చాలా ఒక మంచి స్థానాన్ని పొందితే, గద్దరన్న లాంటి వాళ్ళు వచ్చినాక అది ప్రజా ఉద్యమాల్లో భాగమైపోయింది. సాంస్కృతిక జీవితంలో ఒక భాగంగా ఉన్నది. రాజకీయ ఉద్యమాల్లో కూడా అది ఒక కీలకమైన అంశంగా మారి అది ఒక శక్తితో అది నిలబడి అది ముందుకు సాగటం కూడా ప్రారంభమైంది. చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తిని తెలంగాణ సమాజానికి అందించింది, చైతన్యపరిచింది. అదే పాట తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమానికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. 98, 99 అనుకుంటా పాట తెలంగాణ ఉద్యమంలో భాగమైంది. మొట్టమొదటి క్యాసెట్లు తెలంగాణ హిస్టరీ సొసైటీ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ క్యాసెట్లో ఇవాళ ఈ 9 మంది అవార్డులు వచ్చిన వాళ్ళందరి పాటలు ఉన్నాయి.
ఆ పాటలు అప్పుడు అది ఆ పేర్లు చదువుతుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. ఆ క్యాసెట్లు 2 క్యాసెట్లు వచ్చినాయి అప్పుడు. ఆ క్యాసెట్లు తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ గ్రామానికి తీసుకుపోవటానికి, నినాదాన్ని, తెలంగాణ నినాదాన్ని ఊరూరికి తీసుకుపోవటానికి ఆ పాటలు. అట్లా మొట్టమొదట రాసిన గూడంజయ్ కానీ గద్దర్ కానీ అద్భుతమైన పాటలు. దాంతోనే తెలంగాణ ఉద్యమం అనేది ఊరికి చేరింది. లేకపోతే అది ఏ పట్టణానికో కాలేజీ విద్యార్థులకో పరిమితం అయ్యేది 69 ఉద్యమంలాగా. కానీ పాట వచ్చి దాన్ని గ్రామాలకు తీసుకుపోవటంతో చదువు రాని వాళ్ళు కూడా తెలంగాణను అర్థం చేసుకొని ఈ ఉద్యమంలో భాగం కాగలిగినరు. అంత గొప్ప స్థానం అనేది పాటకు మన దగ్గర ఉన్నది. మొట్టమొదటిసారి ప్రభుత్వం కూడా దానికి ఒక గుర్తింపుని ఇవ్వటం కళాకారులకు చాలా సంతోషం అనిపించింది. ఏమవుతుంది గుర్తింపుతో అంటే కనీసం నిలబడాలి కదా, మనుషులు కళాకారులు నిలబడాలి కదా. ఆ నిలబడటానికి ఒక ఊతం ఇచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నా దృష్టిలోనైతే అవంత ముఖ్యం కానే కాదు. తెలంగాణకే గుర్తింపునిచ్చిన పాట బతకాలంటే పాటను రాష్ట్రోడు పాడేటోడు బతకాలి కదా. వాళ్లకు గుర్తింపునైతే ఇవ్వాలి కదా. ఆ గుర్తింపును ఇవ్వటం చాలా సంతోషదాయకమైన పరిణామం. మీ అందరికీ కూడా ఒక్క మాట చెప్పిపోవటానికే నేను వచ్చిన. మీరు ఏవైతే విషయాలు లేవనెత్తుతున్నారో వాటి పట్ల నాకు కూడా సంపూర్ణమైన సానుభూతి ఉంది, మద్దతు ఉంది. 2 మాటలు నేను ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే, మనకంటూ ఒక సాంస్కృతిక విధానం కావాలి. ఆ సాంస్కృతిక విధానం అనేది వస్తే మనం మరింతగా ఈ సమాజంలో మనం ఒక ప్రజాస్వామిక సమాజంగా మనం ఎదగటానికి నిలబడటానికి ఉపయోగపడుతుంది. సంస్కృతే చాలా కీలకం, ఆలంబనం. అట్లాంటి సంస్కృతిని మనం సరిగ్గా తీర్చిదిద్దుకోవాలి. అది తీర్చిదిద్దుకోవటం అంటే మళ్ళీ పాట ఒక కీలకమైన అస్త్రంగా మారవలసిందే. ఎప్పుడూ ఒకే పాత్ర ఉండదు. సమాజంలో మార్పులు తేవటానికి ఎప్పుడు ఏ సమయంలో ఏ పాత్ర పోషించవలసి వస్తే ఆ పాత్ర పోషించాలి. ఇవాళ మళ్ళీ 75 ఏళ్ళు ఈ రాజ్యాంగం రాసుకొని, ఈ 75 ఏళ్ళ అయిన సందర్భంలో నిజానికి గద్దరు చనిపోయే ముందు ఆయన భారత రాజ్యాంగం ఒక కొత్త సమాజ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతుందని గట్టిగా నమ్మి రాజ్యాంగాన్ని చదవటం మొదలుపెట్టిండు, రాజ్యాంగం గురించి మాట్లాడటం మొదలుపెట్టిండు. ఆ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నింటినీ కూడా ప్రచారం చేయటానికి ఆయన పూనుకున్నాడు. మొట్టమొదట ఆయన సభ పెట్టినప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది. అశోక హోటల్లోనో ఎక్కడో పెట్టిండు. ఆ మీటింగ్కు నేను హాజరైన. ఆ మీటింగ్కు హాజరైన తర్వాత ఇక నాకు కూడా ఏమనిపించిందంటే, ఆయన ఒక కొత్త వినూత్నమైన ఆలోచన తెలంగాణ సమాజం ముందు పెట్టిండు. ఇవాళ మనం అడగవలసింది ఏంటంటే, ఈ రాజ్యాంగం వెలుగులో తెలంగాణ సమాజం యొక్క పునర్నిర్మాణం జరగాలి. ఒక పెత్తనం కూలింది, రెండో పెత్తనం కూడా కూలింది. ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే, సమాజాన్ని పునర్నిర్మించుకోవాలి. ప్రజాస్వామిక విలువల పునాది మీద, రాజ్యాంగ విలువల పునాది మీద దీన్ని నిర్మించుకోవాల్సి ఉంది. ఆ నిర్మాణానికి ఇవాళ పాట ఒక కొత్త అస్త్రంగా మనకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనుషులను చూస్తేనే మనుషులు భయపడి ద్వేషించుకునే రోజుల నుంచి మనిషి సాటి మనిషిని గౌరవించి ప్రేమించే దిక్కు మనం నడవాలి. సాటి మనిషిని ప్రేమించటమే కాదు, కలిసి ఈ సమాజ నిర్మాణానికి అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి నడవగలగాలి. అందరికీ బతుకుదేరు దొరకాలి అనేది మనకు ఒక లక్ష్యంగా ఉండాలి. అట్లాంటి తెలంగాణ కోసమే మనం ఇంకా ఏదన్నా చేస్తే అది ఇవాళ తెలంగాణ లక్ష్యం. అందుకనే జయశంకర్ సార్ అనేది, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం మనం ఆరాటపడాలి. ఇవాళ దశకు చేరుకున్నాం. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ఒక విధానంతో రావటం మొదటి భాగమైతే, రెండవది చాలా కీలకం ఏంటంటే, ఈ పాటను బతికించటానికి కళాకారులకు కూడా మనం ఆలంబనగా నిలవవలసిన అవసరం ఉంది. ఆ కళాకారులను ఆదుకోవటానికి, వారికి సహాయం చేయటానికి, వారు ఎదగటానికి కావలసిన చేయూతనివ్వటానికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ప్రభుత్వం చేయాలని అందరం కలిసి కోరుదాం. ఒక మార్పు గతానికి ఇప్పటికి ఏం తేడా ఉందంటే, మాట్లాడటానికి తొవ్వ ఉంది. నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు మాట్లాడతలేవని. గతంలో మాట్లాడినాం, మీడియాతోనే మాట్లాడినాం, ఎందుకంటే గవర్నమెంట్ వినలే. ఇప్పుడు ప్రతిసారి మనం మీడియాతో మాట్లాడవలసిన అవసరం లేదు.
గవర్నమెంట్తో చాలా విషయాలు మాట్లాడవచ్చు. నేను అన్నాను ఇంత సాంస్కృతిక విధానం రావాలని, దానికోసం చాలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీడియాతో మాట్లాడవలసిన అవసరం లేదు, మీలాంటి వాళ్ళతో మాట్లాడవచ్చు, గవర్నమెంట్తో మాట్లాడవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు. ఒక విధానం తయారు చేయడానికి మనం ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ అవకాశం దొరికింది. నాకు తెలిసి తెలంగాణలో మొట్టమొదటిసారి మనకి అవకాశం దొరికింది. ఎన్నడూ కూడా ఈ అవకాశం మనకు దొరకలేదు. అది నేను ఏదో మద్దతు ఇచ్చినాం కాబట్టి చెప్తున్నామని కాదు, నిజంగా కూడా వెతికి చూడండి. మీరు ఎప్పుడైనా ఉండి ఉంటే నేను కూడా తప్పకుండా అంగీకరిస్తాను, సవరించుకుంటాను. ఎన్నడూ లేదు, నిజాం కాలంలో లేనే లేదు. నిజాం కాలం అయిన తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తెలంగాణ స్వతంత్రంగా ఉన్నా తీవ్రమైన అసమానతల కారణంగా అందరూ భాగస్వాములు కాలేకపోయినరు. ఆ అసమానతలను తొలగించుకోవటానికి మళ్ళీ ఒక పోరాటం తెలంగాణలో నడిచింది. ఆ నడిచిన తర్వాత మనం ఆంధ్ర పాలకుల పెత్తనం కిందనే నలిగిపోయినాం. ఇవాళ మొట్టమొదటిసారి మాట్లాడటానికి వెసులుబాటు దొరికినప్పుడు ఇది తెలంగాణలో ఒక కొత్త ప్రయోగం. ఏం మాట్లాడాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా చేయించాలి. అమెరికాలో లాబియింగ్ అంటారు, మన దగ్గర అది గౌరవప్రదమైన పదంగా మనం చూడంగాని ఒక విధానాన్ని సాధించుకునే దిశగా ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చెయ్యాలి. కానప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆలోచిద్దాం. అవకాశం దొరికినప్పుడు దీన్ని ఎట్లా నిర్మించుకోవటానికి ఉపయోగించుకుంటామనేది మనమంతా కూడా సీరియస్గా, ఆ లోహియా చెప్పినట్టు ఒక మార్పు కోసమో, అంబేద్కర్ చెప్పిన ఒక ప్రజాస్వామిక సమాజ నిర్మాణం కోసము మనమందరం కూడా ఒక ప్రయత్నం అయితే సీరియస్గానే చేయవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా అంతరాలను అధ్యయనం చేద్దాం, మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దామని అంటున్నప్పుడు మనం ఒక ప్రయత్నం అయితే సీరియస్గానే చేయవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మీకు నేను చెప్పేది ఆఖరిగా ఒకటే మాట, ఈ విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. సార్ వచ్చిండు పోయిండు ఏం చేస్తలేడు అని అనుకోకండి. ఈ ప్రయత్నం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ప్రతిసారి పేపర్లో వచ్చి మాట్లాడవలసిన అవసరమూ లేదు, అంత వేదికలెక్కి మనం లొల్లి పెట్టుకోవలసిన సమయము కాదు. ఇది మనకు పని కావాలి. ముందు అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం, చర్చ జరుపుదాం, సంవాదాన్ని కొనసాగిద్దాం, సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగతంగా మనం ఏమవుతామన్నది ఎప్పుడు కూడా ముఖ్యం కానే కాదు. దానికోసం నేను ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మేమంతా బాలగోపాల్తో కలిసి పనిచేసినప్పుడు నేర్చుకున్నది కూడా ఏం చేయగలుగుతామో అది చేద్దామనేదే అప్పటి నుంచి మేము అనుకుంటున్నటువంటి మాట. ఇవాళ కూడా అదే పద్ధతుల్లో తప్పకుండా పనిచేస్తామని మీ అందరికీ మాట ఇస్తూ, ఈ కళాకారులు కూడా నిలదొక్కుకోవటానికి, ఎదగటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకు మా సపోర్టు సంపూర్ణంగా ఉంటుంది. మీరు చేసే పోరాటాలకు మా మద్దతు ఉంటుంది. మా ప్రయత్నం మేము కొనసాగిస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఈ విషయాలను సాధించటానికి సదా మీ వెంట ఉంటాయని పాటకు పల్లకీ కార్యక్రమాన్ని ఒక వినూత్న పద్ధతుల్లో దీన్ని మొట్టమొదటిసారిగా నేర్నాల కిషోర్ పూనుకొని నిర్వహించటం నాకు సంతోషం అనిపించింది. కిషోర్కు ఈ కార్యక్రమ నిర్వహణకు కదిలి వచ్చిన కళాకారులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఇంతకుముందు సోమన్న కూడా అన్నాడు, ఇది ఎవరి మీదనో కాదు, మన కోసం మనం మన పరిస్థితిని వివరించడానికి, మనం అనుకున్న లక్ష్యాల సాధన కోసం మనం ఒక ప్రయత్నం చేయాలి అని, ఆ ప్రయత్నం కొనసాగుతుందని మాత్రం మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. నిన్న కుదరలేదు, అస్సలే రమ్మన్నారు కానీ కుదరలేదు. ఎందుకంటే మాకు క్లాసులు పొద్దున మొదలుపెట్టి సాయంత్రం దాకా చెప్పిండ్రు. అక్కడ నిన్న ముఖ్యమైన విషయాలు మాట్లాడినరు, ఆర్థిక పరిస్థితుల మీద. అది మనకు ఇంట్రెస్ట్ ఉన్న అంశం అది. కాబట్టి ఆడ నుంచి కదలటానికి అస్సలే కుదరలేదు. రాత్రి ఎప్పుడో అయింది సమయము. ఇవాళ తప్పనిసరిగా ఇక వీలు చేసుకొని కలిసిపోదాం, నేను ఉన్నాను, ఇదివరకు ఎట్లున్నామో మళ్ళీ అట్లనే ఉన్నాము కలిసే అని చెప్పటానికి వచ్చిన. థ్యాంక్ యూ.